జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్క, హలో అక్క. మహాలక్ష్మి, చెప్పమ్మా. మహాలక్ష్మి, మాట్లాడమ్మా. అక్క మనసు బాలేదమ్మా, ఏదైనా చెప్పాలా? మహాలక్ష్మి, మాట్లాడబెట్టమ్మా. నా మీద కోపంతో ఎక్కడో హాస్టల్లో ఉంటున్నావు. అయినా సరే నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. మహాలక్ష్మి, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. మాట్లాడమ్మా మహాలక్ష్మి. సరేనమ్మా, మాట్లాడొద్దులే. నిన్నిలా కూడా బాధ పెట్టిందా నవ్వలేను. అక్కతోనే మాట్లాడమ్మా. ఫోన్ తీసుకెళ్ళి అక్కకిస్తాను. చైత్ర, చైత్ర. మహాలక్ష్మి లైన్లో ఉందమ్మా. చెప్పు మహి. అక్క, ఏంటక్క ఇది? ఎలాంటి పరిస్థితి వచ్చిందక్క? ఇలా కల్లో అయినా అనుకున్నావా? రాక్ స్టార్ తో డివోర్స్ ఏంటక్క? ఆ మాట కూడా నేను తట్టుకోలేకపోతున్నానక్క. అక్క, నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ఏం అర్థం అవ్వాలి మహి? ఇంకా ఏమర్థం అవ్వాలక్క? ఆవిడ కడుపున పుట్టిన పాపానికి నీకిప్పుడు బ్రతుకే లేకుండా పోయింది. అయినా ఇంకా ఏం అర్థం అవ్వాలక్క నీకు? మహి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏ అక్క, కాదా? ఆవిడ వల్ల కాదా నీకు ఈ పరిస్థితి వచ్చింది? అమ్మ వల్ల ఏంటి మహి? అమ్మ వల్ల బిడ్డలకి మంచి జరుగుతుందే కాని చెడు జరగడమేంటే? ఏ తల్లి వల్ల ఏ బిడ్డకి కీడు జరగదు. జరిగింది కదక్కా. ఏ నీకు జరిగిందేంటక్క? మేలా? వాళ్ళు నీ జీవితాన్ని ప్రశ్నించారంటే నువ్వు తప్పు చేసినట్టు ప్రశ్నించినట్టేగా. అక్క, నువ్వు అక్కడ ఉండొద్దక్క. బయటకొచ్చేసాయి. తన వల్ల ఇంకా ఇంకా ఏ ప్రమాదం ఉందో ఏంటో. ఆవిడ మనకు వద్దక్క. వద్దక్క, వద్దు. మహి, అర్థం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అర్థం లేకపోవడం ఏంటక్క? అసలు నీకే ఏం అర్థం కావడం లేదో తన గురించి. ఒక్క విషయం గుర్తుంచుకో మహి, నువ్వు తనని ఎంత ద్వేషించినా అమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఉంది. నా మాటలు నీకిప్పుడు కోపం కలిగించినా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు మహి. నా గురించి నువ్వేం దిగులు పడకు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా విరాజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ఇక నా జీవితంలో ఎటువంటి ప్రశ్నలు ఎదురైనా నేను భయపడను. ఇప్పుడు నాకున్న భయం అంతా ఒక్కటే మహి, అది నీ గురించే. మాకు దూరంగా ఉంటున్నావు. ఎప్పుడు తిరిగి మా దగ్గరికి వస్తావేమోనని ఆశగా ఎదురు చూస్తున్నామే. వస్తావు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.